ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వతి నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్, గ్రహాల యొక్క అనుగ్రహం దైవ కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ఈ యొక్క మాసంలో ఈ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరిని ధ్యానించాలి, ఏ రూపంలో మనం జాగ్రత్త తీసుకుంటే ఎటువంటి కార్యక్రమాలు మనం విజయం సాధిస్తాం, ఇవన్నీ తెలుసుకొని సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఇంకొక చిన్న విషయం, మన శాస్త్రీయ సాంప్రదాయాల్ని గౌరవిస్తూ నింబ కుసుమ భక్షణ, షడ్రుచులు అంటారు. షడ్రుచులు అంటేనే 6 రుచులు కలిపిన యొక్క పచ్చడిని మనం స్వీకరించి, పచ్చడి అంటే మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇంట్లోనే తయారు చేస్తారు. శుభ్రంగా స్నానం ఆచరించి ఆ యొక్క పచ్చడి తయారు చేసి భగవంతుడు నివేదన చేసి మనకు ప్రసాదంగా అందిస్తారు. దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకొని అనారోగ్య స్థితి నుంచి పరిపూర్ణమైన ఆరోగ్యంలోకి బాగుంటారని ఆశిస్తూ, ద్వాదశ రాసుల వారు తప్పకుండా నింబకుసుమ భక్షణ చేస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ఇక రాసులలోకి ప్రవేశిస్తున్నాను. మేషరాశి. అశ్వని, భరణి, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి. ఈ రాశి వారు ఈ యొక్క మాసమందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ రాశివారు ఈ నెలందు వ్యయమందు జన్మలోనూ గ్రహ సంచారం వలన జీవనము సాఫీగా ఉండదు. ఈ రాశి వారికి అంటే శని భగవానుడు, గురువు, కుజ భగవానుడు, రవి వీళ్ళందరూ కూడా మారుతూ ఉన్నారు. గురువు మేషం నుంచి వృషభంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి వీలైనంత వరకు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. జన్మములో ఉన్నటువంటి గురువు సంచారం వల్ల జీవనం అంతా సాఫీగా, అంటే ధనపరంగా సమస్యలు, మానసికమైన సమస్యలు, అంతేకాకుండా సమస్యలు అనేక రకాలుగా ఎదురగును. మనం చేసే వాటిలో ఎన్నో రకరకముల సమస్యలు, ఒక రకం కాదు, అది విద్యపరంగానా ఉద్యోగపరంగానా అని కాకుండా ఎన్నో రకాల సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించటం, పనులు ఎందు ఆటంకములు, ఊహించినటువంటి సంఘటనలు, ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు, నేత్ర శిరోపిడలు, ఔషధ సేవనము తప్పదు. ఎందుకంటే ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్త వహించి మందులు తప్పకుండా స్వీకరించండి. అది ఇంగ్లీష్ మెడిసినా, ఆయుర్వేద మెడిసినా, హోమియోనా అనేదానికన్నా కూడా జాగ్రత్త వహించి ఏదైనా సరే సత్వరమే తీసుకోవడం ద్వారా కొంతలో కొంత ఉపశమనం పొందే అవకాశం, ముఖ్యంగా నేత్ర శిరోబాధలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించాలని కోరుకుంటూ, చేయి వృత్తి వ్యాపారములు కూడా అంతగా మన చేతి వృత్తి పనులందు కూడా, చేతి వృత్తుల వారికి కూడా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, ఇతరులను పరామర్శలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించడం. ఏదైనా మనకు తెలిసిన వారు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పరామర్శ చేసి వచ్చేటప్పుడు కూడా ఏదో ఒక అభయం అనేది ఇవ్వకుండా జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమము. ఎందుకంటే మనస్థిమితం సరిగా లేకపోవటం వల్ల అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం, సోదరీమణుల ద్వారా కూడా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విరోధాలు పెరిగిపోవటము, అశాంతి, ప్రయాణమునందు నష్టములు జరిగే అవకాశము. ముఖ్యంగా మనకు తోడబుట్టిన వాళ్ళు, అక్కచెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారితో కొంచెం జాగ్రత్త వహించటం. ఎవరన్నా బాగలేనప్పుడు పరామర్శ చేయడానికి వెళ్ళినప్పుడు వారికి ఏదంటే అది అభయం అనేది ఇవ్వకుండా జాగ్రత్త వహించటం. మన చేతుల్లో లేకపోయినా నేను ఇస్తాను ఒక అభయం ఇవ్వటం కానీ, లేదంటే నేనే చేసి పెడతాను ఒక అభయం ఇవ్వటం కానీ, ఇటువంటి వాగ్దానాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే వహించకపోతే అనేక రకాల ధన సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మనం చేస్తున్న ప్రయాణాలు అనేక రకాల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుని ఆరాధన చేయటం ద్వారా, ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారు అమ్మవారి పూజా కార్యక్రమం ఓం ధూం హ్రీం పార్వతీ మాత్రే నమః ఈ యొక్క మంత్రమును పఠించడం ద్వారా కొంతలో కొంత మంచి జరిగే అవకాశం, అశుభము జరగబోతున్నా కూడా దాని యొక్క ప్రభావము తొలగిపోయి చిన్నదాంతో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని చేసుకొని సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, మీరు చూడటమే కాకుండా 10 మందికి కూడా తెలియజేస్తారని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.